హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిత మ్యాథ్స్ క్లాస్. సింప్లీ ఇంట్రెస్ట్ టాపిక్ నుంచి క్వశ్చన్ చూస్తున్నాం. 3000 రూపాయలపై 5 సంవత్సరాలకి ఏ మరియు బి పొందిన వడ్డీల మధ్య తేడా 75 రూపీస్ అయితే వారి వడ్డీ రేట్ల తేడా ఏంటనేసి అడుగుతున్నారు. ఈ ప్రాబ్లమ్ ని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు చూద్దాం. ఫార్ములా వచ్చేసి డిఫరెన్స్ ఈక్వల్ టు principal into time into R1 minus R2 by 100. ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. ఇక్కడ మనకి డిఫరెన్స్ ఎంత ఇచ్చారు? డిఫరెన్స్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు? 75 రూపీస్. ప్రిన్సిపల్ వచ్చేసి 3000 రూపీస్. 3000 రూపీస్. టైం వచ్చేసి ఎన్ని సంవత్సరాలు ఇచ్చారు? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు టైం. వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 75 ఈక్వల్ టు ప్రిన్సిపల్ అంటే 3000 ఇంటూ టైం వచ్చేసి 5 ఇయర్స్ R1 మైనస్ R2 బై 100. అప్పుడు ఏమవుతుంది? 2 zeros కి క్యాన్సిల్ అవుతుంది. 75 ఈక్వల్ టు 30 ఇంటూ 5 ఇంటూ R1 మైనస్ R2. 75 ఈక్వల్ టు 150 ఇంటూ R1 మైనస్ R2. అప్పుడు R1 మైనస్ R2 ఈక్వల్ టు ఏమవుతుంది? 75 బై 150. 75 బై 150. 5 నీళ్ళు ఎన్నిసార్లు వస్తుంది? 15 టైమ్స్. దీంట్లో 30 టైమ్స్. అంటే R1 మైనస్ R2 ఈక్వల్ టు ఎంత వస్తుంది? 0.5%. అంటే రేట్ల తేడా ఎంత వచ్చింది మనకి? 0.5%. వడ్డీ రేట్ల తేడా. వడ్డీ రేట్ల తేడా ఈక్వల్ టు 0.5%. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఏం చేసాం? ఫార్ములాని యూజ్ చేసాం. డిఫరెన్స్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ టైం ఇంటూ R1 మైనస్ R2 బై 100. ఇక్కడ మనకి డిఫరెన్స్ ఎంత ఇచ్చారు? 75 రూపీస్. ప్రిన్సిపల్ వచ్చేసి 3000 రూపీస్. టైం వచ్చేసి 5 ఇయర్స్. వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ ఎంత వచ్చింది? 0.5%. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. సెకండ్ క్వశ్చన్ చూస్తున్నాం. 4000 రూపాయలపై 3 సంవత్సరాలకి వడ్డీల తేడా 120 రూపీస్ అయితే రేట్ల తేడా ఎంత అనేసి అడుగుతున్నారు. ఈ ప్రాబ్లమ్ ని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు చూద్దాం మనం. ఫార్ములా వచ్చేసి డిఫరెన్స్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ టైం ఇంటూ R1 మైనస్ R2 బై 100. ఇక్కడ మనకి డిఫరెన్స్ ఎంత ఇచ్చారు? వడ్డీ తేడా అనేసి 120 రూపీస్ అనేసి ఇచ్చారు. డిఫరెన్స్ వచ్చేసి డిఫరెన్స్ ఈక్వల్ టు 120 రూపీస్. ప్రిన్సిపల్ వచ్చేసి ఎంత ఇచ్చారు? 4000 రూపీస్. ప్రిన్సిపల్ వచ్చేసి 4000 రూపీస్. టైం వచ్చేసి 3 సంవత్సరాలు.
టైం వచ్చేసి 3 సంవత్సరాలు. ఇక్కడ R1 R2 ఈ వాల్యూని కనుక్కోమంటున్నాం. వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఫార్ములాలో 120 ఈక్వల్ టు 4000 ఇంటూ టైం 3s ఇంటూ R1 మైనస్ R2 బై 100. అప్పుడు ఈ 2 zeros కి క్యాన్సిల్ అవుతుంది. 120 ఈక్వల్ టు 120 ఇంటూ R1 మైనస్ R2. ఇప్పుడు R1 మైనస్ R2 వాల్యూ ఏమవుతుంది? 120 బై 120 అంటే 1%. R1 మైనస్ R2 ఈక్వల్ టు 1%. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. థర్డ్ క్వశ్చన్ చూస్తున్నాం. ఒక మొత్తం 2 సంవత్సరాలకి ఒక రేటుకి పెట్టారు. రేటు 4% పెరిగితే 160 రూపీస్ ఎక్కువ వడ్డీ వస్తుంది. మొత్తం ఎంత అనేసి అడుగుతున్నారు. ఈ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు చూద్దాం. ఫార్ములా వచ్చేసి డిఫరెన్స్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ టైం ఇంటూ R1 మైనస్ R2 బై 100. ఇక్కడ మనకి డిఫరెన్స్ ఎంత ఇచ్చారు? డిఫరెన్స్ వచ్చేసి 160 రూపీస్ ఇచ్చారు. టైం వచ్చేసి 2 సంవత్సరాలు. ఇచ్చారు. R1 మైనస్ R2 4%. అయితే ఏం కనుక్కోమంటున్నారు? మొత్తం ఎంత? ప్రిన్సిపల్ ని కనుక్కోమంటున్నారు. వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 160 ఈక్వల్ టు ప్రిన్సిపల్ వచ్చేసి ఇది మనం కనుక్కోవాలి. టైం వచ్చేసి ఎంత? 2 సంవత్సరాలు ఇంటూ 4/100. అప్పుడు 160 ఈక్వల్ టు 80/100. ప్రిన్సిపల్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ప్రిన్సిపల్ ఈక్వల్ టు 160 ఇంటూ 100/8. 8 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 2 టైమ్స్. ప్రిన్సిపల్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 2000 రూపీస్. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ వచ్చేసి ప్రిన్సిపల్ వచ్చేసి ఎంత ఇచ్చాడు? ఎంత వచ్చింది మనకి ఆన్సర్? 2000 రూపీస్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.